ఫ్రెండ్స్ అందరికి నమస్కారం. నేను మీ బాలు. సో కుకింగ్ వీడియోస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ డైలీ కాలేజ్ వర్క్, మళ్ళీ కాలేజ్ వర్క్ అంటే ఇంట్లో నాకు రిలాక్సేషన్ ఏంటంటే మమ్మీ దుబాయ్ వెళ్ళిపోయింది లైక్ నేను ఇంటర్ టైంలో. అప్పుడు కుకింగ్ అనేది కొంచెం నేర్చుకోవడం స్టార్ట్ చేశా. యాక్చువల్లీ నా బీబీఏలో కూడా హాస్పిటాలిటీ ఒక సెగ్మెంట్ ఉండేది కోర్సు. సో అలా కుకింగ్ బిల్డ్ చేసుకున్నాను. మరీ అంత ప్రొఫెషనల్గా నేనేం కుక్ చేస్తాను నేనేం చెప్పట్లేదు. జస్ట్ నాకు కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అని చెప్పి కుకింగ్ వీడియోస్ అనేవి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో అంటే మేబీ అది రెగ్యులర్గా చేస్తాను లేదో నాకు కూడా ఐడియా లేదు. కాకపోతే ఎఫర్ట్స్ పెట్టడం కరెక్ట్ కదా. సో అందుకని నేను ఈరోజు వాల్మార్ట్లో నాకు ఇలా రా షింప్ దొరికినాయి. ఇది ప్రొడక్ట్ ఆఫ్ ఈక్వెడార్ అంట. ఇవి నేను క్లీన్ చేసి మరి ఇప్పుడు ఇది రా షింప్ డైరెక్ట్ ఇవి నేను హెడ్ టైల్ అన్ని క్లీన్ చేసి మరి ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. అలాగే టమాటా పప్పు అంటే స్టార్టింగ్ నాకు ఫేవరెట్తో స్టార్ట్ చేయడం మంచిది కదా అని చెప్పి ఇలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో రెసిపీ ఏమి ప్రొఫెషనల్గా ఉండాలని నేను అనట్లేదు. ఎవరికి తగ్గట్టు వాళ్ళు కుక్ చేసుకోవచ్చు. నేను చిన్నప్పటి నుంచి మా వెస్ట్ గోదావరి లైక్ మమ్మీది ఇలా తెలంగాణ ఈ రెండు ఇన్ఫ్యూజ్ చేసుకుని నేను అలా నేర్చుకున్న కుకింగ్ అనేది. సో ఇవి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడు. గైస్ చూడండి, ఇది రా షింప్. ఇంకా దీనికి క్లీనింగ్ కూడా చేయలేదు. నేను క్లీనింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ హెడ్ ఉంది కదా, ఇలా ప్రెస్ చేయాలన్నమాట. తర్వాత హెడ్ వచ్చేస్తుంది. నేను చాలా రోజులు ఏం తీసి కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ పర్లేదు. ఇలా ఎందుకు తీసుకున్నానంటే ఇవి ఫ్రెష్ ఉంటాయి. ఆ ఫ్రోజన్వి ఎన్నేళ్ళు ఉంటాయి తెలీదు. నేను షింప్ బిజినెస్ చేసిన వాళ్ళ దగ్గర కానీ మా ఫ్రెండ్స్ దగ్గర కానీ చూశాను. షింప్ అనేది ఒకసారి ఫామ్లోంచి బయటకు వచ్చాక ఆల్మోస్ట్ 3 years ఉంటుంది ఫ్రీజర్స్లో కానీ వాళ్ళ గోడౌన్స్లో కానీ. అది ఎవరికి తెలీదు. అందుకని నేను ఈ మధ్య ఇలా తీసుకోవడం ప్రిఫర్ చేస్తున్నా. సో మీరు కూడా మ్యాక్సిమం ఫ్రోజన్ షింప్స్ అవాయిడ్ చేయండి. ఇలా దొరికితే బెస్టే. దీనికి లోపల బ్లాక్ కలర్ ఉంటుంది, వెన్నుముక్క సంథింగ్ థ్రెడ్ లాగా తీసేస్తారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే నేను చేసింది ఇప్పుడు జస్ట్ ప్రాన్స్ ఫ్రై. ప్యాన్ పెట్టుకున్నాం. జస్ట్ ప్యాన్ పెట్టుకున్నాక కొంచెం ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటిలో కొంచెం వాటర్ అంతా డ్రైన్ చేసేసి షింప్ అనేది ఇలా పెట్టుకోవాలి. సో ఏమవుతుందంటే గైస్ దీంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అన్నీ టేస్టీగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంత కష్టపడుతుంది వీటి కోసమే, మనం ఫుడ్ కోసం. గైస్ చాలామంది బయట తినేస్తూ ఉంటారు. నాకు ఇంతకుముందు రోజు బయట తినేవాడిని. ఈ మధ్యన నేను కుకింగ్ చేయడం కానీ మా ఫ్రెండ్స్ కుకింగ్ చేయడం కానీ ఇక్కడికి వచ్చాక కుకింగ్ ఇంకా ఎక్కువ అయిపోయింది మనకు. ఇంతకుముందు వంట చేయాలి అంటే చాలా టైం పట్టేది. ఇప్పుడు కొంచెం ఇలా అంటే అలవాటు అయిపోయింది. ఫాస్ట్గా చేసేస్తున్నాం వంట అనేది. సో బయట తినకుండా ఇంట్లో చేసుకోవడం చాలా వర్త్. అది కూడా స్టూడెంట్ ఫేజ్లో ఉన్నారు, మాస్టర్స్ టైంలో ఇంట్లో వంట చేసుకుంటే షెడ్యూల్ చేసుకుని చాలా మనీ సేవ్ అవుతాయి. అలాగే హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో ప్రాన్స్ అనేవి దగ్గరికి అవ్వాలి ఫ్రెండ్స్. దగ్గరికి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి కదా. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, అది మాడిపోద్ది. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం
ఇలా ఫస్ట్ వీటిని ఆయిల్లో జస్ట్ పసుపు వేసుకొని ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ మనం మళ్ళీ ఆయిల్ హీట్ చేయాలి. హీట్ చేసిన తర్వాత కొన్ని కరివేపాకు, జస్ట్ కరివేపాకు లాగానే చిల్లీ వేసుకుందాం. ఇలా ఫ్రై అవ్వగానే మనం కొన్ని ఆనియన్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది కర్రీ కాకుండా జస్ట్ ఫ్రై కాబట్టి నేను ఎక్కువ ఆనియన్స్ వేయట్లేదు. జస్ట్ ఒక స్మాల్ సైజ్ ఆనియన్ అంతే. పచ్చివాసన పోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది ఉంది కదా, మనం ఈ ప్రాన్స్ని ఇందులో వేసుకోవాలి. ప్రాన్స్ కర్రీ వెరీ సింపుల్ ఉంటుంది ఫ్రెండ్స్. గైస్ ప్రాన్స్ అయితే దగ్గర కొంచెం ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనం ఆఫ్టర్ ఒక 10 minutes మనకి ఇలా కుక్ అయిన తర్వాత సిమ్లో, తర్వాత మనం మీడియంలోకి పెట్టుకుని గరం మసాలా, ధనియాల పొడి, సాల్ట్, జీరా పౌడర్ అండ్ 2 spoons కారం. సాల్ట్ ఎవరికి కావాల్సినంత వాళ్ళు వేసుకోవచ్చు. సేమ్ కొలతలతో వేసుకోండి. ఈ మసాలాస్ అన్నీ ఇలా స్టిర్ చేయాలి. ఇలా దగ్గరికి బాగా కలుపుకోవడం వల్ల ప్రాన్స్ అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి ఫ్రెండ్స్. ఒకవేళ మరీ హైలో పెట్టినా మాడిపోతాయి మసాలాస్ అనేవి. ఇప్పుడు నేను చేస్తుంది ప్రాన్స్ ఫ్రై. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ప్రాన్స్ ఇప్పుడు. గైస్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర అలా కొంచెం. గైస్ ఇప్పుడే మొత్తం వంట అంతా అయిపోయింది. పప్పు నేను చూపించలేదు, అందరూ చేస్తారు కాబట్టి నార్మల్గా. ఇదిగోండి, ఇది టమాటో పప్పు. ఇది ఇప్పుడు మనం చేసిన ప్రాన్స్ ఫ్రై అండ్ ఇంకా రైస్. సో నేను నార్మల్గా ఫస్ట్ ప్రాన్స్ ఫ్రైతో స్టార్ట్ చేద్దాం. పొగలు వస్తుంది ఫ్రెండ్స్.
అలా కష్టపడి ఇలా వంట చేసుకుని కొంచెం రిలాక్స్ అవుతే చాలా బాగుంటుంది. చాలా వేడివేడిగా ఉంది ఫ్రెండ్స్, కాలిపోతుంది. Cheers friends. చాలా బాగుంది. మసాలా అన్నీ సరిపోయి. నేను మాడిపోయింది అనుకున్నా, టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. టమాటా పప్పు కూడా టేస్ట్ చూద్దాం. ఇలా వేడివేడిగా తింటేనే బాగుంటుంది. మళ్ళీ ఓవెన్లో పెట్టుకుని హీట్ చేసుకునేంత పప్పు చాలా బాగుంది గైస్. నిజంగా చెప్తాను, ఏదో వీడియో కోసం అని కాదు కానీ ఫ్రై పప్పు చాలా బాగుంది. ఫ్రైకి 8 ఇస్తా 10కి రేటింగ్. దీనికైతే పప్పుకైతే 10/10 ఇస్తా రేటింగ్. అయితే రెండు నేనే చేశాను. ఇంకా మరిన్ని కుకింగ్ వీడియోలు ఇక నుంచి ట్రై చేస్తాను చూపించడానికి. నాకు ఏమేమి వంటలు వచ్చో అన్నీ చూపిస్తాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఫిష్ కర్రీ అనుకుంటున్నా. నాకు టైం బట్టి ఏది వీలుగా ఉంటే చేసి చూపిస్తాను. ఇలాగే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.